ఈరోజు కేక్ రెసిపీలో మన రెసిపీ ఏంటి అంటే రోజ్ కేక్ చేస్తున్నామండి. జ్యూసీగా చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. ఇదిగోండి వెనిలా కేక్, స్పాంజ్ కేక్ ఆల్రెడీ నేను చేసి పెట్టేసుకున్నాను. ఒకసారి చిన్న రికాప్ వేస్తాను, అంటే ఇంతకు ముందు ఎలా చేసాము అన్నది చిన్న వీడియో మీకు వేసేస్తాను. ఎందుకంటే ప్రతిసారి మనం స్పాంజ్ కేక్ చేయడం లేట్ అయిపోతుంది కాబట్టి ముందే చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ ఒకసారి చూడండి. దేంట్లో అయితే మీరు కేక్ చేస్తున్నారో ఆ ట్రే తీసుకొని జస్ట్ కింద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అన్నా బటర్ అన్నా ఏదైనా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇట్లా బటర్ పేపర్ వేసి పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక కప్పు మైదా, ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ చక్కెర, అలాగే 3/4 ఆయిల్ కావాలి. సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ ఉండాలి. వెనిలా ఎసెన్స్ కాఫీ స్పూను, అంటే టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కొంచెం 2 చిటికల బేకింగ్ సోడా, 2 ఎగ్స్, మళ్ళీ సగం అంటే ఎంతైతే మనం మైదా పిండి తీసుకున్నామో దాంట్లో సగం మిల్క్ మనకు కావాలి. సో ఇప్పుడు సింపుల్ వెనిలా కేక్, ఫస్ట్ బేస్ కేక్ తయారు చేసుకుందాం. ఇదిగోండి బౌల్ తీసుకొని సేమ్ ఇంతే క్వాంటిటీ షుగర్ని పౌడర్ చేసేసాను. ఇదిగోండి షుగర్ పౌడర్ చేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది బౌల్లో. ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకోండి. 2 ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ని బీట్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ పౌడర్ వేసేసుకోండి. షుగర్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులోనే ఆయిల్ వేసేసుకోండి. 3/4 కప్పు ఆయిల్, ఫ్రెష్ ఆయిలే తీసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ని మిక్స్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే పాలు, అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పటివరకు వెట్ ఐటమ్స్ అన్ని ఇందులో వేసాం కదా. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్, ఇది మైదా కదా, ఇందులో బేకింగ్ సోడా, ఇది బేకింగ్ పౌడర్, 2 వేసిన తర్వాత ఇప్పుడు పిండిలో వేసేద్దాం. బాగా మిక్స్ చేయాలి. సో కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ మనం బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాం కదా, ఆ ట్రే తీసుకుందాం. ఇప్పుడు కేక్ ట్రేలో బ్యాటర్ని పోర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, మంచి పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కడ లంప్స్ లేకుండా చెక్ చేసుకోవాలి. ఇందులో కోకో పౌడర్ యాడ్ చేసేస్తే చాక్లెట్ కేక్ అవుతుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇది బేస్ స్పాంజ్ అన్నమాట, వెనిలా స్పాంజ్ కేక్. జస్ట్ ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రండి, ఈరోజు మనం ఓవెన్లో బేక్ చేయట్లేదు, ఇంట్లో మామూలుగా మనం ఇసుక మీద బేక్ చేస్తున్నాం. రండి, ముందు ఇసుక తీసుకొని ఒక 1/2 కిలో 3/4 కిలో అంత ఇసుక తీసుకొని గిన్నెలో ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ప్లేట్ పెట్టండి, ఎందుకంటే డైరెక్ట్గా మనం కేక్ని పెట్టామనుకోండి కింద ఎక్కువ మాడుతుంది. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక 2 మినిట్స్ పెద్ద మంటలో పెడితే ఇసుక సమానంగా వేడవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టేయండి. ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేయండి. 2 మినిట్స్ తర్వాత మంట తగ్గించండి. నిదానంగా చిన్న మంట పెట్టేసుకొని టైం చూసుకోవాలి. మూత పెట్టేసి 45 మినిట్స్ అస్సలు కదపకూడదు. కదిపితే పొంగిన కేక్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. 45 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇలా వస్తుంది కేక్. పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా తెలియాలి అంటే టూత్పిక్ అయినా లేదైనా ఇలా తీసుకొని చూస్తే ఎక్కడ అంటుకోవట్లేదు. టూత్పిక్ పెడితే మనకు తెలిసిపోతుంది. లోపలికి గుచ్చితే కరెక్ట్గా మిడిల్లో పెట్టి చూడండి, అంటుకోవట్లేదు కదా. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో కుక్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకోవాలి. ఇది చల్లగా అవ్వడానికి మనకు 1 అరగంట అయినా మినిమం పడుతుందండి. ఎందుకంటే
చల్లగా అయిన తర్వాతనే దీన్ని మనం ఐసింగ్ చేస్తామన్నమాట. బటర్ పేపర్ వేసాం కదా, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి స్పాంజ్ కేక్. అలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ తీసేద్దాం. ఫస్ట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో నేను ఇలా థ్రెడ్తో కట్ చేసేస్తున్నా. ఇది తీసేస్తున్నాను. ఈ కింద ఉన్నది 2 లేయర్స్గా కట్ చేసుకుందాం. నేను ఎప్పుడు థ్రెడ్తోనే కట్ చేస్తాను. దీన్ని కూడా మనం పైన ఎక్స్ట్రా ఉన్నది ఇలా చేసేసుకొని సెట్ చేసేసుకుందాం. రివర్స్లో పెట్టేస్తే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పెట్టి పక్కన పెట్టేసుకుందాం. సో జ్యూసీ ఉండే కేక్ కాబట్టి నేను ట్రేలోనే చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను విప్పింగ్ క్రీమ్ చేసేసుకున్నాను. ఒకసారి దీని ప్రాసెస్ కూడా చూడండి, చిన్న వీడియో ఆల్రెడీ తీసింది ఉంది, అది చూస్తే మీకు ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో ఇది విప్ క్రీమ్ అనమాట. ఇందులో మనకి చాలా రకాలు వస్తాయండి, డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి. స్టార్ విప్ చాలా బాగుంటుంది, ఇది కూడా నేను అక్కడే తీసుకొచ్చాను. మనకి ఇవి సూపర్ మార్కెట్స్లో ఉండవు, బేకరీ ఐటమ్స్ సేల్ చేసే దగ్గర ఉంటాయన్నమాట. ఇందులో క్రీమ్ వేసేసుకొని మనం క్రీమ్ చేసేసుకోవడం, విప్ క్రీమ్ చేసుకోవడం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 1 year ఉంటుంది వీటికి ఎక్స్పైరీ. బీట్ చేసుకోవడమే. ఇలా చేసిన తర్వాత క్రీమ్ని ఇలా అంటే ఆ పీక్స్ రావాలి అండ్ పర్ఫెక్ట్గా అయ్యింది అని చెప్పాలి అంటే ఇలా రివర్స్ చేస్తే కింద పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు తీసుకొని ఇలా కింద పెట్టేసుకోండి. స్పాంజ్ కేక్ని ఇలా ఇందులో సెట్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల పాలు పోసుకోండి. అప్రాక్సిమేట్గా 750 ml ఉన్నాయి ఇవి. మిల్క్ మేడ్ తీసుకున్నాను, 380 grams ఉంది ఇది. దీన్ని ఇందులో వేసేయండి కంప్లీట్గా పాలల్లో. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేయండి. ఫ్రెష్ క్రీమ్ కూడా ఫుల్ కప్ ఇందులో వేసేయండి. మొత్తం మిక్స్ చేసాం కదా, ఇందులో మనం యాడ్ చేయాల్సింది రోజ్ సిరప్. మొన్న వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసాను. రోజ్ సిరప్ ఫ్లేవర్ మీరు చూసుకోవాలి, కొంతమందికి ఎక్కువ ఫ్లేవర్ నచ్చుతుంది, కొంతమందికి లైట్ ఫ్లేవర్ నచ్చుతుంది. సో నేనైతే లైట్గానే వేస్తున్నాను. రోజ్ మిల్క్ రెడీ అయిపోయాయి, రిచ్గా ఉండే రోజ్ మిల్క్ ఇవి. బేస్లో కేక్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఈ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అసలు ఎంత యమ్మీ ఉంటుందంటే ఈ కేక్, తింటూ ఉంటే అస్సలు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. చల్లగా చేసుకొని తాగితే, మీరు ఎప్పుడు ఈ ఫ్లేవర్ కేక్ తినకపోతే మస్ట్ ట్రై కేక్ అండి, డెఫినెట్గా ట్రై చేయాల్సిన కేక్. ఇప్పుడు కొంచెమే క్రీమ్, ఎక్కువ క్రీమ్ వద్దు అసలు, లైట్గా ఫ్రెష్ క్రీమ్ని ఇట్లా అప్లై చేసుకొని బేస్ పెట్టేసి మిల్క్ వేసేయండి. మళ్ళీ కొంచెం క్రీమ్, లిటిల్ క్రీమ్, రెగ్యులర్గా పెట్టేంత క్రీమ్ కాదు. ఫైనల్ బేస్ రివర్స్లో పెట్టండి, ఇది ఫైనల్ బేస్. దీన్ని మనం రివర్స్లో పెట్టి మిల్క్, రోజ్ మిల్క్ వేసేసి కొంచెం ఫినిష్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇదిగోండి కొంచెం క్రీమ్ తీసుకొని సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను. 1 చుక్క, ఓకే,
ఎస్, కలర్ వేసి లైట్ రోజ్ పింక్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు పైపింగ్ కట్ చేసుకొని ఇదిగోండి రోజ్ నాజిల్ పెట్టుకున్నాం. దీంట్లో లైట్ రోజ్ కలర్ ఇచ్చాం కదా, క్రీమ్. సెట్ చేసేసుకొని జస్ట్ పైన మనం స్ప్రెడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, జస్ట్ కార్నర్స్కి రోజెస్ ఇవ్వండి అంతే. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జస్ట్ కవరప్ కోసం ఇప్పుడు మధ్యలో మనకి కొంచెం ఆ ఫీల్ ఉంది కదా, సరిగ్గా ఫినిష్ రానట్టు. దాని గురించి మనం ఏం చేయాలి అంటే చిన్న స్పూన్ తీసుకొని కొంచెం ఇది తీసుకొని ఇలా ఇలా ఇచ్చిన తర్వాత వీటిని జస్ట్ ఇలా సింపుల్గా గార్నిష్ చేసేసుకోవడమే. పైన కొంచెం మధ్య మధ్యలో ఇట్లా గోల్డ్ బాల్స్ ఏవైనా ఉంటే వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, లేకపోతే ఇంట్లో ఏం అవసరం లేదు అంటే లేకపోయినా కూడా ఓకే. దట్స్ ఇట్. ఎలా ఉంది? ఓకేనా? టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇంకా కావాలి అంటే రోజ్ మిల్క్ సైడ్ వేసేసుకోవచ్చు. ఇట్లా జ్యూసీ ఉండాలి ఇచ్చేటప్పుడు, ఆ జ్యూస్తోనే మీరు సర్వ్ చేయాలన్నమాట. మిల్క్ చల్లగా అయిపోవాలి. కేక్ మంచిగా లోపలంతా బాగా నాని జ్యూసీగా ఇలా ఎంత కావాలో అంత కేక్ మనం తీసుకొని తింటే మటుకి అదిరిపోతుంది. సింపుల్గా తయారు చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బై.